చెప్పాల్సింది చెప్పేసిన. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న గౌరవనీయులు, మన ప్రియతమ నాయకులు, గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీ రామారావు గారికి, మీ ప్రియతమ నాయకులు నిరంతరం మీ మధ్యలో ఉంటూ మీకోసం పనిచేస్తూ ఎప్పుడు అనుక్షణం కుటుంబం అంతా కూడా పరిగి నియోజకవర్గ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పనిచేస్తూ సోదరులు మహేష్ రెడ్డి గారికి, అదేవిధంగా మీ అధ్యక్షులు, మన వికారాబాద్ అధ్యక్షులు ఆనంద్ గారికి, మరొకరు గౌరవ మంత్రివర్గ మాజీ మంత్రివర్యులు సోదరిమణి సత్యవతి రాథోడ్ గారు, అదేవిధంగా కొడంగల్ మాజీ శాసనసభ్యులు నరేందర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలందరికీ కూడా, గౌరవ ఎంపీపీలు, జెడ్పీటీసీలు అందరు ఉన్నారు, అనిల్తో పాటు అందరు ఉన్నారు. అందరికీ ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసిన పరిగి నియోజకవర్గం నుండి వచ్చిన అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు కూడా. ఎందుకంటే అంత దూరం నుండి సురేందర్ చెప్పినాడు చూడు, స్టేజ్ ఎక్కగానే 20 ఏళ్ళ కళ నెరవేరిందని, అంతేనా? సో మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు అర్థమైంది. మొన్న వికారాబాద్లో చూడగానే ఇంకా 3 సంవత్సరాలు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉన్నా కూడా ఇప్పుడే మేము సాధించినామని ఆ మొహాలలో కనిపించింది. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఇక్కడ నేను గేట్లో ఎంటర్ కాగానే మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మొహాలలో అదే కనిపిస్తూ ఉంది. అంటే కేటీఆర్ గారిని చూడగానే ఒక భరోసా అనేది మీకు కనిపించి ఆ ఉత్సాహంతో వెళ్తూ ఉంటారు. ఆ ఉత్సాహాన్ని కంటిన్యూ చేస్తూ కేసీఆర్ గారిని మరొక్కసారి అధికారంలోకి తీసుకొచ్చి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని మనలో మనం నిర్దేశించుకొని పోతున్న సందర్భంలో మీకు అందరికీ కూడా, పార్టీలోకి వస్తున్న ప్రతి సోదరుడికి కూడా స్వాగతం చెప్తా ఉన్నాను. ఎందుకంటే మల్లేష్ చాలా మాట్లాడున్నారు, గౌరవ ఎక్స్-ఎంపీపీ గారు, అందరికీ కూడా స్వాగతం చెప్తా ఉన్నాను. ఈరోజు గతంలో హరీష్ అన్న ఉన్నప్పుడు పరిగి నియోజకవర్గాన్ని ఎట్లా అభివృద్ధి చేశారో ఆ నియోజకవర్గాన్ని అట్లాగే కాపాడుకుంటూ ఇంకొక మెట్టెక్కి కేసీఆర్ గారి దగ్గర నిధులు రాబట్టుకొచ్చి నిరంతరం మీ గ్రామాలలో ఒక యజ్ఞంలాగా పనిచేసినాడు మహేశ్వర్ రెడ్డి గారు. అసలు ఎట్టి పరిస్థితులలో మహేష్ ఓడిపోతాడని ఎవ్వరూ అనుకోలేదు, అసలు కళలో కూడా అనుకోలేదు. కానీ ఇంతకుముందు మాట్లాడుతూ సత్యవతి గారు చెప్పినారు కదా, హామీలు ఇచ్చుకుంటూ పోతా ఉంటే మన వాళ్ళు కూడా కొంత టెంప్ట్ అయిపోయి వేసినట్టున్నారు. ఏది ఏమైనా జరిగిన నష్టాన్ని పూడ్చుకునే విధంగా ఈ 20 నెలల పాలన చూస్తున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో కేసీఆర్ గారే రావాలని ఇప్పటికే ప్రజలు నిర్దేశించుకున్నారు. స్థానిక సంస్థలు ఎన్నికలు పెడితే సత్తా ఏందో తెలిసేది, పరిగి సత్తా ఏందో కూడా తెలిసేది. అక్కడ స్థానిక సంస్థలు పైన రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా అక్కడ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, స్థానిక సంస్థలన్నీ మీరే గెలిపించుకుంటూ ఉంటారు మీరు అనుకున్న దాని ప్రకారం. కాబట్టి వికారాబాద్లో అన్ని నియోజకవర్గాలలో కూడా, నాట్ ఓన్లీ వికారాబాద్, తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఏ చిన్న ఎన్నికలు వచ్చినా కేసీఆర్ గారి మీద అభిమానం ఎట్లుందో నిరూపించాలనే లెవెల్లో ఈరోజు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. తప్పకుండా ఆ దిశగా అడుగులు వేద్దాం. అందరం కూడా కలిసికట్టుగా మళ్ళీ కేసీఆర్ గారిని అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం మనందరం ఖచ్చితంగా చేద్దామని తెలియజేసుకుంటూ, ఇంకొక మాట అన్నారు, అంటే కేటీఆర్ గారు అప్పుడు దొరకలేదని. కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారిని దగ్గరికి వెళ్ళి చూసినాం మేము. ఎంతసేపు వాళ్ళ తపన ఏముండేదంటే, ఒకరోజు కేటీఆర్ గారితో నేను షాద్నగర్ వెళ్ళాను, కంపెనీ ఇనాగ్రేషన్కి వెళ్ళాము. ఒక కంపెనీ షాద్నగర్లో కంపెనీ ఇనాగ్రేషన్ చేసిన తర్వాత కార్లు ఎక్కిన తర్వాత, రింగ్ రోడ్ ఎక్కిన తర్వాత అక్కడి నుండి మొదలు పెడితే మళ్ళీ తుక్కుగూడకు చేరుకునేంత వరకు ఒక కంపెనీ గుజరాత్కు పోతుంది. ఆ కంపెనీ గుజరాత్కు పోవడానికి వీల్లేదు, మీరందరూ వెళ్ళండి, కూర్చోండి, కావాలంటే స్పెషల్గా ఫ్లైట్ వేసుకొని ఆ కంపెనీ వాళ్ళని తీసుకురండి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మన దగ్గరే పెట్టాలని అధికారులకు అక్కడి నుండి ఇక్కడి వరకు డైరెక్షన్ ఇస్తూ, ఇంకా వేరే లోకంలో మేము పక్కలు ఉన్నామనేది కూడా మర్చిపోయారు, మేము ఉన్నాం పక్కలు అనేది కూడా మర్చిపోయి మాట్లాడుతూనే ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కంపెనీ రావాలని. ఇట్లా 4-5 కంపెనీస్ నేను సాక్ష్యం. పెద్ద పెద్ద కంపెనీస్ ఏ ఉన్నా కూడా ఒక మంచి వస్తువు కనిపిస్తే నా ఇంట్లో ఉండాలని ఎట్లా తాపత్రయపడతామో, ఎక్కడ ఏ పెద్ద కంపెనీ ఉన్నా భారతదేశంలో కంపెనీ ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నారంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే రావాలనే ప్రయత్నం కేటీఆర్ గారు చేశారు. అది చాలాసార్లు చూశాను. ఇప్పుడు అంతేందుకు మనం హైదరాబాద్ చూస్తున్నాం. గతంలో మనం రింగ్ రోడ్ దిగగానే ఎట్లుంటుంది, ఇప్పుడు మనం రింగ్ రోడ్ దిగానే హైదరాబాద్లో ఉన్నట్టుందా? ఎక్కడ చూసినా ఫ్లైఓవర్లు, స్కైఓవర్లు అన్నట్టు అన్నీ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక విజన్తో, కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక విజన్తో డెవలప్మెంట్ ఎట్లుండాలనేది గతంలో కేటీఆర్ గారు చేసిన విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఇప్పుడే మహేష్ రెడ్డి గారు చెప్తున్నారు, రోడ్లు మేము కంప్లీట్ చేసినాం, కొబ్బరికాయలు పలగొడుతున్నారని. ఇక్కడ కూడా అదే పరిస్థితి. పెద్ద పెద్ద ఫ్లైఓవర్లన్నీ ఒక 30-40 ఫ్లైఓవర్లకు శ్రీకారం చుట్టారు, మొదలు పెట్టారు. అన్ని 10% 5% పెండింగ్ ఉంటే ఇప్పుడు అవన్నీ కంప్లీట్ అయిపోయి మేమే చేసినాము, ఇప్పటిదాకా ఎవరు చేయలేదనే లెవెల్లో కొబ్బరికాయలు కొట్టుకుంటూనే పోతున్నారు, చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట కూడా మనం కార్యకర్తలందరూ చెప్తుంది వాస్తవం.
నిజంగానే పోలీస్ని అడ్డం పెట్టుకొని పాలన చేస్తున్నా అనేది వాస్తవం. నిజంగా మల్లేష్ గారు చెప్పినా, సురేందర్ చెప్పినా, ఇంకోరు చెప్పినా జేసీబీ ఉందా, ట్రాక్టర్ ఉందా, ఏం పని చేస్తున్నాడు, ఎట్లా బెదిరించాలి, ఎట్లా ఇచ్చేయాలి అనేది ఇది కిందంతా నడుస్తూ ఉంది. మా గతంలో కేసీఆర్ గారు ఏం చెప్పేవాళ్ళంటే ఎక్కడ కూడా వివక్ష చూపించొద్దు, ఎక్కడోళ్ళు అక్కడ ప్రశాంతంగా బ్రతకని, మనం చేయాల్సిన పనులు చేద్దామని చెప్తూ మమ్మల్ని పంపించేవాళ్ళు. ఈరోజు ఏం జరుగుతుందంటే వాళ్ళ వెనకాల ఎవరు తిరుగుతున్నారో ఏం చేస్తున్నారో గాలకే ఇవ్వాలనే ప్రయత్నం ఒకటి. సత్యవతి గారు చెప్పినట్టు చారణ కోరికి బారణ మసాలా అనేది ఒకటి. నేను ఇంకొక మాట చెప్పాను, సత్యవతి గారు బాగా నచ్చింది నాకు. 20 నెలల పాలన ఎట్లా ఉందంటే హైదరాబాద్లో ట్రాఫిక్ ఎట్లుందో గట్లు ఉందన్నట్టు. పరిష్కరించలేని దిశ కదా, అడ్డదిడ్డంగా ఎక్కడ పడితే అక్కడ పోతున్నారు, గంటలు గంటలు పోతున్నారు. ఎట్లా పరిష్కరించాలో అని ఎవరికొకరికి పొంతన లేని పాలన జరుగుతుందనేది మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నిటికీ పరిష్కారం ఒకటే. అయ్యో రామ కేసీఆర్ని బొడగొట్టుకున్నామని ఇప్పటికీ అందరూ అనుకుంటా ఉన్నారు, ప్రతి దగ్గర అనుకుంటున్న సందర్భం వింటున్నాం. మరొక్కసారి ఆ దిశగా మనం అందరం కూడా గట్టిగా పనిచేసి కేసీఆర్ గారిని అధికారంలో తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని కూడా తెలియజేసుకుంటూ